హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు జరగబోయే సీరియల్లో అసలు ప్రభావతి, కామాక్షి వాళ్ళు మీనా వాళ్ళ రూమ్లో ఏం వెతుకుతారు, వాళ్ళకి అసలు ఏం దొరుకుతుందో తెలుసుకోబోతున్నాం. అలానే శివ అసలు పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్తాడు, అదే టైంలో బాలు కూడా పోలీస్ స్టేషన్లో ఎందుకు కనిపిస్తారో తెలుసుకోబోతున్నాం. సో ఎలాంటి లేట్ లేకుండా డైరెక్ట్ సీరియల్కి వెళ్ళిపోద్దాం. కామాక్షి అయితే ప్రభావతితో ఇలా అంటూ ఉంటుంది, నువ్వు చెంచల్గూడ జైలుకి వెళ్తావా లేకపోతే సెంట్రల్ జైలుకి వెళ్తావా ఇప్పుడే తేల్చుకుంటుంటే, అప్పుడే ప్రభావతి వచ్చేసి ఏం మాట్లాడుతున్నావే, నీకన్నా కొద్దిగా బుద్ధి ఉందా, నాకు ముందే భయం వేస్తుందంటే నువ్వు ఇంకా భయపడేలా మాట్లాడుతున్నావు అంటే, నిజం నేను చెప్పేది, కావాలంటే మరణ వాంగ్మూలం రాసిపోయి ఉంటుంది, కావాలంటే తన రూమ్కి పోయి వెతుకుదామంటే, సరే పదా అని వాళ్ళిద్దరు కలిసి మెల్లగా మీనా వాళ్ళ రూమ్లోకి వెళ్తూ ఉంటారు. వాళ్ళు వెళ్ళి అటు ఇటు వెతుకుతున్నప్పుడు వెనుక నుంచి రోహిణి ఇంకా శృతి వాళ్ళైతే వస్తూ ఉంటారు. వాళ్ళని మెల్లగా వెనుక నుంచి చూస్తూ ఉంటే వీళ్ళు ఒక్కసారి వెనుక తిరగానే శృతి రోహిణి వాళ్ళు కనిపించగానే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంకా అదే టైంలో రోహిణి వాళ్ళు ఇలా అడుగుతూ ఉంటారు, ఏం చేస్తున్నారు మీ రూమ్లో అంటే, అప్పుడే కామాక్షి వచ్చేసి మరణ వాంగ్మూలం, ఈ రూమ్లో మేము మరణ వాంగ్మూలం వెతకడానికి వచ్చామంటే ఈ ఐడియా ఎవరిది అంటూ ఉంటే, కామాక్షిది అనగానే మీ ఐడియా మీ మొహంలానే ఉంది అంటుంటే, అవన్నీ పక్క పెట్టండి, ముందైతే మనకేమన్నా దొరుకుతుందో లేదో ఫస్ట్ వెతకండి అంటుంటే, అందరూ ఇంట్లో కలిసి అందరూ అటు ఇటు వెతుకుతూ ఉంటారు. అదే టైంకి శృతికి అయితే ఒక లెటర్ అయితే దొరుకుతుంటుంది. ఆ లెటర్ని ఇంట్లో వాళ్ళకి అందరికీ చూపిస్తూ ఉంటుంది. ఆ లెటర్ చూసిన ఇంట్లో వాళ్ళైతే అందరూ షాక్ అయిపోతూ ఉంటారు. అదే టైంలో శివకైతే ఒకరు, మీ అక్క కనిపించడం లేదు కదా, ఈ మధ్య నీకు తెలుసు కదా, బయట భార్యాభర్తలు గొడవ వస్తే భార్యని భర్త చంపేస్తున్నాడు, నువ్వు ఇవంతా తెలిసిన తర్వాత కూడా నువ్వు ఇప్పుడు దాకా ఎలా ఉన్నావు, నువ్వు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ లేవు అనగానే శివ అయితే అక్కడి నుంచి వెళ్ళి డైరెక్ట్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తుంటాడు. సార్, మా అక్క కనిపించడం లేదు సార్, మా బావే మా అక్కని ఇది చేసి ఉంటాడు అని అనిపిస్తూ ఉంటుంది అనగానే అక్కడికే బాలు అయితే వచ్చేస్తుంటాడు. సార్, తినే సార్ మా బావ, తినే మా అక్కనేమో చేసి ఉంటాడు అని అనగానే బాలు అయితే ఒక్కసారిగా శివ కాలర్ పట్టుకొని, ఏం మాట్లాడుతున్నావు, కొద్దిగానే కామన్ సెన్స్ ఉందా, ఇక్కడే ఎక్స్ట్రాలు చేసావంటే ఇక్కడే చంపేస్తాను నేను అని అంటూ ఉంటాడు. మీకు గనక మా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి కంటెంట్ రెగ్యులర్గా వస్తూనే ఉంటుంది.